హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం హ్యాండ్స్కి ఇలా చిన్న చిన్న బబుల్స్ అనేవి యాడ్ చేస్తాం కదా. ఇవైతే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే, బ్యాక్ సైడ్ అస్సలు ఇవి కుట్టినట్టుగా కూడా అనిపించకుండా నీట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు దానికోసం మనం ఫస్ట్ ఇలాంటి బబుల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో నేను చూపించున్నాను. ఆ విధంగా ఈ బబుల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే, మనం యాస్టీస్గా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము మెయిన్ క్లాత్లో హ్యాండ్ అనేది కట్ చేసుకొని, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. నాకు దీంట్లో హ్యాండ్ కట్ చేసుకొని ఎగ్జాక్ట్ మిడిల్కి కట్ చేసుకున్నానండి. నేను ఇలా మిడిల్కి కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎగ్జాక్ట్ మిడిల్కి అంటే నేను ఓపెన్ ఉన్న సైడే కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఎగ్జాక్ట్ మిడిల్కి కట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, పైనుంచి ఒక 2 ఇంచెస్ వరకు వదిలేసి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ వదులుకొని ఇంకో డాట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని 1 ఇంచా 2 ఇంచా అది చూసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్తో మళ్ళీ ఇలాగే పెట్టేసుకున్నాను. ఈ కింద వైపు మటుకు నేను 3 ఇంచెస్ వదిలాను. పై వైపుకు 2 ఇంచెస్, కింద లాస్ట్ ఉంది కదా అక్కడ 3 ఇంచెస్ అయితే వదిలేసాను అనమాట. ఈ విధంగా డాట్స్ అని పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని నేను యూస్ చేస్తానండి ఇక్కడ బబుల్స్ పెట్టడానికి. రైట్ హ్యాండ్ పీస్ని అయితే పక్కన పెట్టుకున్నాను కొంతసేపు. లెఫ్ట్ హ్యాండ్ పీస్ మీదే మనము ఈ బబుల్స్ అనేవి పెట్టి స్టిచ్ చేయాలి. ఇవి ఎలా పెట్టాలో చూడండి. మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాము కదా, అక్కడ ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడంతా ఈ బబుల్స్ని నేరుగా పెట్టేసి పైన కుట్టేసేయాలండి. ఇలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేయాలి. చూపిస్తాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ గ్యాప్ కూడా అవసరం లేదు. మేము 2 అతికిచ్చి కూడా పెట్టుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా మంది. ఇప్పుడు దీని మీద రైట్ హ్యాండ్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర, అది తీసుకొని దీని మీద బోర్లా పెట్టి ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసేయాలి. నీట్గా కరెక్ట్గా రావాలండి. 2 ఇలా పెట్టేసి పైనుంచి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ వచ్చినాయి కదా, దాన్ని కట్ చేసేద్దాం. నీట్గా ఉంటుంది అప్పుడే. నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుంటే చూడండి, ఈ బబుల్స్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఉన్నాయి. మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కే కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదో మాకు రైట్ హ్యాండ్ సైడ్ కావాలి అనుకుంటే చూడండి ఈ విధంగా తిప్పాలి. తిప్పితే అవి రైట్ హ్యాండ్ సైడ్కి టర్న్ అయిపోతాయి. ఈ విధంగా తిప్పుకొని అన్నిటినీ అలాగే తిప్పుకోవాలండి. ఒకసారి తిప్పేసుకున్న తర్వాత పైనుంచి మధ్యలోకి ఇక్కడ కుట్టు అనేది వేసేయాలి. చూసారా, ఫైనల్గా ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మనం లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూడండి. లైనింగ్ జాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్లో రావాలండి. ఈ బబుల్స్ అనేవి లైనింగ్కి మిడిల్లో రావాలి. అలా వస్తేనే అవి హ్యాండ్కి మధ్యలో వస్తాయి, లేకుంటే సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మనము మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్లీ మన స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత దీనికి కింద వైపు ఒక పట్టీ అనేది స్టిచ్ చేసేయండి. అంతే, బ్యూటిఫుల్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.